హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో మనం చూడబోతున్న నోటిఫికేషన్ చూస్తుంటే అది స్విగ్గీ నుంచి అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి బిజినెస్ అసోసియేట్ ఈ పోస్ట్ కోసం అయితే ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి అండ్ శాలరీస్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్ని మనం క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ రెండింటిని కలిపిన హైబ్రిడ్ జాబ్ అండి. సో అంటే ఇంట్లో నుంచి కూడా వర్క్ చేయొచ్చు అండ్ అవసరం అయితే ఆఫీస్కి కూడా వెళ్ళొచ్చు. సో ఈ ఆఫీస్ కూడా మనకి బెంగళూరులో ఉంది లొకేషన్ అయితే. అండ్ ఇది కంపెనీ ఇంట్రడక్షన్ అనేది మనం చూసుకున్నట్లయితే స్విగ్గీ గురించి ప్రత్యేకంగా మనం ఏం చెప్పాల్సిన పని లేదు కదా మనకి. సో మన ఇంటి దగ్గర ఫుడ్ తెచ్చే టాప్ డెలివరీ యాప్స్లో స్విగ్గీ ఒకటి. సో ఇప్పుడు వీళ్ళైతే బిజినెస్ అసోసియేట్ ఈ పోస్ట్కి గాను రిక్రూట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ జాబ్ నేమ్ మనం చూసుకున్నట్లయితే బిజినెస్ అసోసియేట్. ఇది వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లస్ ఆఫీస్ అంటే హైబ్రిడ్ మోడల్లో ఉంటుంది ఈ జాబ్ అనేది. అండ్ ఆఫీస్ లొకేషన్ చూసుకున్నట్లయితే బెంగళూరు. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ నెంబర్ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు, బట్ నెంబర్ ఆఫ్ వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో వేకెన్సీస్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసేయచ్చు అంటున్నారు. అంటే బికాజ్ వీళ్ళు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగలేదు. సో ఫ్రెషర్స్కి కూడా ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్. సో మీరు ఈ జాబ్కి కానీ సెలెక్ట్ అయితే మీకు అక్కడ ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే డైలీ అండ్ మంత్లీ ప్లానింగ్ యాక్యురసీ పెంచేలా అనలిటికల్ మోడల్స్ అనేది మీరు ప్రిపేర్ చేయాలి. అండ్ గ్రోత్ ఇనిషియేటివ్ ప్లాన్ చేయాలి. అండ్ కంపెనీ మ్యాట్రిక్స్ MQ అనేది ఇంప్రూవైజ్ చేయడానికి అండ్ డేటా ఎక్స్ట్రాక్షన్ కోసం SQLకి నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఎక్సెల్ డాష్ బోర్డ్స్ వంటి యూజ్ చేసి పెర్ఫార్మెన్స్ ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అండ్ మిగతా డిపార్ట్మెంట్స్లో కోఆర్డినేషన్ ఉండాలి మీకు. సో ఇవి ఉంటే హార్డ్గా అనిపించవచ్చు, కానీ మీరు నేర్చుకోవాలనుకుంటే ఇది చాలా ఈజీయే. స్విగ్గీ అనేది ఫ్రెషర్స్కి కూడా ఒక మంచి జాబ్ అని చెప్పొచ్చు. సో ఈ పోస్ట్కి మీకు శాలరీస్ చూసుకున్నట్లయితే 29,800 రూపీస్ పర్ మంత్ శాలరీగా చూపిస్తుంది. అండ్ ఇది ఫిక్స్ కాదు, బికాజ్ ఇది గ్లాస్ డోర్, అంబిషన్స్ బాక్స్ లాంటి వెబ్సైట్స్లో మెన్షన్ చేసిన అంచనా మాత్రమే. సో మీరు ఒరిజినల్ శాలరీకి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉండొచ్చు, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్కి గాను ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసేసుకోవచ్చు. అది ఏ స్ట్రీమ్ అయినా ఓకే, బికాస్ వాళ్ళు మెన్షన్ చేయలేదు ఏ స్ట్రీమ్ అని. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఇలా ఏ స్ట్రీమ్లో మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసినా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కిల్స్ రిక్వైర్డ్, వాళ్ళు కొన్ని స్కిల్స్ కూడా అడుగుతున్నారు. అదేంటి అంటే బిజినెస్ మ్యాట్రిక్స్ గురించి మీకు మంచి గ్రిప్ అనేది ఉండాలి. అండ్ ఎక్సెల్ అండ్ డేటా అనలిటిక్స్ పైన మంచి నాలెడ్జ్ ఉండాలి. అండ్ SQLలో బేసిక్ క్వెరీస్ రాయగలగాలి. సో ఈ స్కిల్స్ కనుక మీకు ఇప్పుడే ఉంటే వెంటనే అయితే అప్లై చేసేసుకోండి, ఎటువంటి లేట్ లేకుండా. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అయితే షార్ట్ లిస్టింగ్ చేస్తారు, దాని తర్వాత అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, దాని తర్వాత వర్చువల్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఈమెయిల్ ఆర్ మొబైల్ నెంబర్కి అయితే ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 28, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ టైంలోనే అప్లికేషన్ సెండ్ చేయండి. డేట్ తర్వాత పంపిస్తే ఆ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు, బికాస్ తీసుకోరు. అండ్ మీరు ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ పంపిస్తే కనుక అవైతే రిజెక్ట్ చేస్తారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అయితే మీరు ఫస్ట్ ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అక్కడ రిజిస్టర్ అవ్వాలి. అండ్ ఆ అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఆ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ కూడా ఒకసారి మీరు చెక్ చేసేయండి. అండ్ ఫామ్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయరని ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ అప్లికేషన్ ఫీజు మనం చూసుకున్నట్లయితే 0, అంటే అప్లికేషన్కి ఎటువంటి ఫీజు కూడా లేదు. సో ఏ రిక్రూటర్స్ మీ దగ్గర డబ్బులు అడిగితే అది స్కామ్ కావచ్చు, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కనుక జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే దీనికి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బికాస్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.